చిత్రంగా మాట్లాడుతున్నారు. నాకేదో జరగరాంది జరిగి మళ్ళీ కంపెనీకి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారేంటి? ఓ, అర్థమైంది. కళావతి గారు చెప్పారు కదా బోర్డు మీటింగ్ లో మన వాళ్ళు ఉన్నారని. వీళ్ళే అనుకుంటా వాళ్ళు. హాయ్ రాజ్, ఎలా ఉన్నావు? ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాను సిద్ధార్థ్. ఏ, నీకేమైనా కొత్తగా కనిపిస్తున్నానా? కొత్తగాని కాదు, ఇంట్లో ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుని హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. ఎనీవే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నాను. ఎప్పుడూ లేని రాని అనుమానాలని మీలో వస్తున్నాయంట. కంపెనీలో లాభాల గురించి నష్టాల గురించి మాట్లాడే గొంతు కూడా కొంచెం పెద్దగా వినిపిస్తుందంట. ఏంటి ప్రాబ్లం? ఏంటండి, నిన్నటి వరకు అందరూ మాట్లాడారు, ఇప్పుడు రాజ్ కనిపించగానే మౌనవ్రతం పాటిస్తున్నారా? డోంట్ వరీ, రాజ్ ఏదైనా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. మీ మనసులో ఉన్న భయాలన్నీ బయటకు చెప్పేయండి. వాళ్ళ గురించి పక్కన పెట్టు, ముందు నీ మనసులో ఏముందో చెప్పు. సరే, వీళ్ళెవరికీ నీ ముందు మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి వీళ్ళందరి తరపున నేనే మాట్లాడతా. లాస్ట్ 6 months గా కంపెనీ టర్నోవర్ బాగా తగ్గిపోయింది. లాభాల కంటే నష్టాలు బాగా పెరిగిపోయాయి. అందుకని వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎండీని మార్చాలనుకుంటున్నారు. కళావతి గారు, నా కళ్ళలోకి సూటిగా చూడండి. నా కళ్ళలో ఏం కనిపిస్తోంది? నేనిప్పటి వరకు పడిన తపన, ఆరాటం అంతా అప్పు ఇప్పుడు సస్పెండ్ అయింది. లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి దొరికిపోయింది. అర్జెంటుగా వెళ్ళాలండి. కళావతి కావాలని నీ దగ్గర అబద్ధం చెప్పుంటుంది అనిపిస్తుంది బావా. తన నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నీ ప్రపోజల్ నుంచి తప్పించుకోవడానికి బావా.